హలో సుజీ, నేను ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తున్నాను, వచ్చేసరికి లేట్ అవుతుంది. ఏ టైంకి వస్తారు? 10 అవుతుంది. ఓ 10. భోజనం ఇంటికి వచ్చా చేస్తా. సరే సరే. టైం 12 అయింది, ఇంకా ఇంటికి రాలేదు. అరే అప్పుడే వచ్చారా? టైం 12 అయింది. 12 అయింది, కొంచెం లేట్ అయింది. ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళినప్పుడు 2, 3 అవుతుందిలే. నేనైతే ఈ రోజు మీరు ఇంటికి రాలనుకున్నాను, మీరు వచ్చారు, అదే సంతోషం. ఏంటి కోపం వచ్చిందా? నాకు కోపం ఏమీ రాలేదు. ఇంట్లో మాత్రం మీకోసం ఎదురు చూసేవాళ్ళు ఎవరన్నా చెప్పండి, తొందరగా ఇంటికి వచ్చి పడుకోవడానికి. ఎవరు లేరు కదా. అరే ఎందుకు కోపడుతున్నావు? నాకు కోపం ఏమీ రాలేదు. అయినా భార్యలు కోపడే హక్కు ఎక్కడ చెప్పండి. సర్లే అదంతా ఎందుకు గానీ భోజనం చేస్తా. చేసే వచ్చారా? ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళిన తర్వాత చేయకుండా అంటే ఏం బాగుంటుంది. చేసే రావాలి తప్పకుండా. నేనే పిచ్చిదాన్లా మీరు ఇంటికి వచ్చాక తింటా అన్నారని నేను తినకుండా ఎదురు చూస్తున్నా. అరే నువ్వు తినలేదా? వెళ్ళి తిను. పర్వాలేదు, నేను తింటా, ఎంత తినపోతే ఎంత. అరే నీకు కోపం వచ్చింది కదా. నేను ఎందుకు కోపడతాను చెప్పండి? అంత కోప్పడే పనులు మీరు ఏం చేశారని. ఏం చేయలేదు కదా, నాకేం కోపం రాలేదు. పడుకోండి, తినేశారు కదా, పడుకోండి. అదేంటి అటు వెళ్తున్నావు? ఈ రోజు నేను పిల్లల దగ్గర పడుకుంటాను, మీరు వెళ్ళి మీ రూమ్ లో పడుకోండి. అరే ఏమైంది ఇప్పుడు? ఏం కాలేదు, ఇంట్లో నాకు మాత్రం స్వతంత్రం ఉంది కదా, ఎక్కడ పడుకోవాలి ఎక్కడ కూర్చోవాలని. ఈ రోజు నాకు పిల్లల దగ్గర పడుకోవాలని ఉంది, అక్కడే పడుకుంటారు, మీరు వెళ్ళి పడుకోండి. అరే ఏం చెప్పకుండా వెళ్ళి డోర్ వేసుకుంటే ఏంటి అర్థం? డోర్ తీ. మీరు ఎందుకు కోప్పడుతున్నారు? మీరు కోప్పడకండి, మీరు కోప్పడితే నేను కోప్పడాల్సి వస్తుంది. నాకేం అవ్వలేదు, మీరు వెళ్ళి పడుకోండి, నేను పడుకుంటాను. ఇంకో విషయం, రేపు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. అదేం కాదు, మా అమ్మని చూడాలనిపిస్తుంది, ఒకసారి వెళ్ళొద్దాం అనుకుంటున్నా. మీరు వెళ్ళమంటేనే వెళ్తాను, లేకపోతే మానేస్తా. మీరు వెళ్ళమంటేనే. ఇష్టం, వెళ్తే వెళ్ళు. అదే అదే కదా మీకు కావాల్సింది. నేను పుట్టింటికి వెళ్ళడమే మీకు కావాలి. నేను చక్కగా పుట్టింటికి వెళ్ళిపోతే మీరు ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు కదా. వేరే వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళ వైఫ్ ని బ్రతిమలాడతారు, అరే నువ్వు పుట్టింటికి వెళ్ళొద్దు, నీ కోపం ఎందుకు వచ్చిందో చెప్పి, ఏమైందో చెప్పాలి. మనకవేమీ లేదు, మీకు తెలుసు నాకు కోపం వచ్చిందని. ఎందుకు కోపం వచ్చిందో కూడా తెలుసు మీకు. అయినా సరే బ్రతిమలాడ్డాలే ఉండవు మనకి. ఇలా అడిగేనా లేదో అలా వెళ్ళిపోమంటున్నారు. వెళ్ళిపోతా, ఇప్పుడే వెళ్ళిపోతా. ఒక్క నిమిషం. అయినా నేనెందుకు వెళ్ళాలి? నేను వెళ్ళిపోతే మీరు ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు కదా, నేనుండగా అలా జరగనివ్వను. నేను అంత తింగదాన్ని అనుకుంటున్నారా? నేను చక్కగా మా పుట్టింటికి వెళ్ళిపోతే మీరు ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు కదా. చూస్తా మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో నేను చూస్తా.